ఇది హోమ్‌మేడ్‌గా నేను చేసిన సోప్ అండి. గోట్ మిల్క్ సోప్ బేస్. దీంట్లో నేనేసిన ఇంగ్రీడియెంట్స్ రోజ్ పెటల్స్, మిల్క్, అలోవెరా జెల్. ఫ్రెష్ అలోవెరా జెల్. దీంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదండి. ఇది నార్మల్‌గా నేను గోట్ మిల్క్ సోప్ బేస్‌ని మెల్ట్ చేసి దీంట్లో అలోవెరా జెల్, రోజ్ పెటల్స్, మిల్క్ అంతా మిక్స్ చేసేసి అది దీంట్లో డైరెక్ట్‌లీ ఏసానండి. ఏసినందువల్ల మీరు గమనించారో లేదో లైట్ యెల్లో షేడ్ వచ్చిందండి. వైట్‌గా వస్తాయి కదండీ! మన గోట్ మిల్క్ సోప్ బేసు. ఇది కొంచెం యెల్లోయిష్‌గా వచ్చింది. ఇదైతే నాకు ఈ సోప్ మా పిల్లలు వాడినప్పుడు నాకిచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే అండి, "ఇది డవ్ సోప్ లాగా ఉంది మమ్మీ" అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను కొంతమంది మా కజిన్ పిల్లలకి వాళ్ళకిచ్చానండి. ఆహ్, అంటే నేను వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు నాకిచ్చిన ఇది సోపు బావుంది. నాకు మళ్ళా కావాలి అని అడిగారు. అడిగినప్పుడు ఏంటి అసలు దాంట్లో ఏం నచ్చింది నాన్న అనంటే, ఆ పిల్లలు నాకు చెప్పిన మాట వింటే ఇప్పటికి నాకు చాలా చాలా హార్ట్‌ఫుల్‌గా సంతోషమేసిందండి. ఏం చెప్పారంటే, "నాకు కళ్ళు మండట్లేదు. నాకు ఇది చాలా బాగా నచ్చింది" అని చెప్పారు. నాకు అది దానివల్ల నాకు పిల్లలకి ముందు ఎస్పెషల్లీ నాకు పిల్లలకి చాలా యూజ్ అయినందుకు చాలా చాలా సంతోషమేసిందండి. పిల్లలు ఎంతమంది సోప్ రుద్దుకొని కళ్ళు మండుతున్నాయని ఏడ్చిన వాళ్ళుండారండి. నా చిన్నప్పుడు నేను గూడా అలాగే ఫీల్ అయ్యేదాన్నండి. ఇప్పుడైతే నాకా ప్రాబ్లమ్ లేదండి. నా పిల్లలు చాలా చాలా సంతోషంగా స్నానం చేయండి అనగానే పారిపోయేవారండి ఇంతకుముందు. ఏంటంటే, అమ్మో! సోపా, అమ్మో! షాంపా అన్నట్టుగా. అయితే షాంపూకి కూడా నేను ఏదో ఒకటి కనుక్కోవాలండి. నేను ఫస్ట్ అయితే షాంపూ కుంకుడుకాయ పౌడర్ చేస్తున్నాను. ఆ పౌడర్‌ని కూడా కొంచెం కళ్ళు మండుతాయండి కళ్ళల్లోకెళ్తే. దానికి కూడా నేను ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నాను. సోప్ అయితే మటుకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. ఒక్కసారి హ్మ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సినోళ్ళు డీఎం చేయండి. ఓకే.